వాళ్ళ గురించి మీరు పోరాడినప్పుడు ఒక రోజు 2 రోజులు బాగా ఇలా టీవీల మీద స్ప్రెడ్ చేశారు అంతే. తర్వాత ఎవ్వరూ అయిపోయింది మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయారు. ఎక్కడా అంతే. అక్కడ సైలెంట్ అయిపోయి ఇప్పుడు మీ మీద పడ్డారు. వాళ్ళ అమ్మని ఎవరికి తిట్టాడు, వాళ్ళ నాన్నని తిట్టాడు, వాళ్ళ తమ్ముని తిట్టాడు, వాళ్ళ కుటుంబం తిడతారు. ఎందుకు తిట్టారు? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది తల్లిదండ్రుల జీవిత కాలం ఏడుస్తున్నారు. వాటికి ఎవరు నిన్న కారణం? వాటికి ఎవరు సమాధానం చెప్తారు సార్? నిన్న అబ్బాయి వాటికి ఎవరు సమాధానం చెప్తారు? ₹1,00,000 కోసం చచ్చిపోయాడు అబ్బాయి, బండి అది. అవును సార్, తాడులు కూడా అమ్మేసి పెట్టేశారు సార్. నాకు తెలుసు, అంటే వాళ్ళు బాగుంటే చాలు అనేసని, బిడ్డలు బాగుంటే చాలు అనేసని మెల్ల తాడు కూడా అమ్మి ఇచ్చేశారు. అలాంటి తల్లిదండ్రులు కూడా నేను చూశాను. వీళ్ళకి తెలుసునా? అంటే వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ చెల్లి, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసుకొని వీళ్ళు బాగున్నారు. మీరు బాగుండండి, తప్పని చెప్పట్లేదు. ధర్మంగా సంపాదించుకొని బాగుండండి. 10 మంది సంసారాలు నాశనం చేసి 10 మంది తల్లిదండ్రుల కన్నీటి కోతకి కారణమై మాత్రం బాగుండకండి. అదే నేను ఒకటే చెప్తున్నా. అంటానండి, మనం చేసిన పుణ్యం మనం కాస్తది, మనం చేసిన పాపం మన పిల్లలు తగులుతుంది మీరు అన్నమాట. ఎప్పుడు ఆ నేను మాట కూడా చెప్తుంటారు సార్, నాకు అది చాలా నిజంగా నాకు చాలా ఇదనిపిస్తుంది. నేను ఫాలో అవుతాను. నేను ఇలా మీకులాగా ఎదురుగా మాట్లాడేసి నేను చెడ్డ అవుతా అందరికి. నేను స్ట్రాంగ్ గా మాట్లాడితే ఎలా అంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తారని అంటే ఇది తప్పు, అవును అయితే నువ్వేంటి, నువ్వెంత తోడైతే ఏంటి అని అంటా నేను. అది ఇక్కడ ఎవరికి నచ్చదు. సమాజంలో ఎవరైతే మంచి కోసం పోరాడతారో వాళ్ళు నచ్చారు సార్. అందుకే మీరు ఎవరికి నచ్చట్లేదు. కొంతమంది ఛానల్స్ కి నచ్చరు, కొంతమంది దొంగని దొంగ పీపుల్స్ కి అంటే నచ్చరు. దొంగని దొంగ అనకూడదు, దొంగని దొర అనాలి. ఎందుకు అనాలి? నేను అంటాను, ఎందుకు అనాలి సార్? ఎందుకు అనాలి? దొంగని దొర అని ఎందుకు అనాలి? నువ్వు దొంగ కాబట్టి అవునా, నువ్వు దొంగనా కొడుకునే అనాలి, చెత్తనా కొడుకుని చెత్తనా అది కొడుకునే అనకూడదు అనాలి. సార్. ఎందుకు అనాలి సార్? పండి నువ్వు ఇప్పుడు వాళ్ళు మహారాజు అని కిరీటం పోటీ పెట్టాలా?